ఈ సమయంలో కూడా యోబు యోబు నుంచి 1:1 యోబు గతంలో 1 చూసుకున్నప్పుడు యోబు ఎలాంటి వాడో వాడు స్థితి చూసినప్పుడు ఎలాంటి వాడు చదవండి. యోబు 1:1 తెలుగులో చదవండి ఎవరాదు ଆମେ ଆଇବ ପୁସ୍ତକ 1 ପଢିବା ଆଜି ମଧ୍ୟ ଦୟାକରି ଯଦି କିଏ ତେଲୁଗୁରେ ପଢିପାରିବେ ଦୟାକରି ପ୍ଲିଜ ପଢନ୍ତୁ 1 ଆଇବ ପୁସ୍ତକ 1 ఒకరోజు କିଏ తెలుగు పడిବ చదువుతారేనా? ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థ వర్తనుడు న్యాయమంతుడనై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇప్పుడు యోబు చూసినప్పుడు యోబు ఎలాంటి మనుషుడు అంటే భయభక్తి కలిగేవాడు, సన్మార్గుడు, ఉత్తముడు. అది కాకుండా కీడు నుంచి అన్నిటి విసర్జించి దేవునికి భయపడేవాడని చూసుకుంటాం. ଆମେ ଏଠାରେ ଆଇବଙ୍କ ବିଷୟରେ ଦେଖୁଛୁ. ଆଇବ ଜଣେ ମନୁଷ୍ୟ ସିଦ୍ଧ, ସରଳ, పరమేశ్వర భయకారి ఓ కుక్రియ త్యాగి ଥିଲା. దేవునికి భయపడిన వలన ఏం చేసిన వాడు ఏమి పాపం లేకుండా బతికిన వ్యక్తిని చూసుకున్నా. ଆମେ ଦେଖୁଛୁ ଯିଏ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଭୟ କରୁଥିଲା ଆଇବ ସେ କୌଣସି ପାପ ନ କରିକି ବଞ୍ଚିଥିଲା. 1 యోబు 1:22 చూసుకున్నప్పుడు సెకండ్ అంశం ఏమంటే యోబు పాపం చేయలేదు, దేవుని గురించి ఏమి కొరత కూడా చెప్పలేదు. 1:22 ଆମେ ଯେତେବେଳେ 22 ପଦରେ ଦେଖୁଛୁ ସେଠାରେ ଆଉ ଲେଖାଯାଇଛି ବିଶେଷ କରି 22 ରେ ఈ సంగతుల్లో ఏ విషయమందున యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయమని చేసినని చెప్పలేదు. యోబు అన్ని కోల్పోయినా కూడా వాళ్ళ ఇంటి వాళ్ళ భార్యలు కూడా చెప్పినా కూడా వాడు ఏ కార్యములు చేసినా కూడా పాపం చేయలేదని చూసుకుంటారు. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ସବୁ କିଛି ହରେଇ ଦେଇଥିଲେ ମଧ୍ୟ ଆଉ ସେ ତାଙ୍କୁ ସ୍ତ୍ରୀକୁ କହିବାରେ ମଧ୍ୟ ସେ କହୁଛନ୍ତି କୌଣସି ଆଇବ కౌనసి విషୟରେ పాప కల ନାହିଁ. మరి హృదయములు గాని, మాటలు గాని, ఆలోచనలు గాని, కయ్యి చేతులు గాని ఏమి దేవునికి విరోధంగా పాపం చేయని వ్యక్తిని చూసుకుంటాం. ଆମେ ହୃଦୟରେ ମଧ୍ୟ ଆଇବଙ୍କ ଜୀବନରେ ତାର ହୃଦୟରେ, ଚିନ୍ତାରେ, ଆଲୋଚନାରେ ସେ କୌଣସି విషୟରେ ଈଶ୍ୱରଙ୍କର ବିରୁଦ୍ଧରେ పాప କଲା ନାହିଁ. అది కాకుండా 1:21 చూసుకున్నాం. అన్ని కోల్పోయినా కూడా వాడి దేవుడు స్తుతించే వ్యక్తిని చూసుకున్నాం. କିନ୍ତୁ ଆମେ ଆଉ ଥରେ ଦେଖୁଛୁ ସେ 22 ପଦରେ ସେ ସବୁ କିଛି ସେ 21 ପଦରେ ଦେଖିଲେ ସବୁ କିଛି ହରେଇଲେ ବି ସଦାପ୍ରଭୁଙ୍କ ନାମ ଧନ୍ୟ ଓ ଧନ୍ୟବାଦ ଦଉଛନ୍ତି. అన్ని పోయినగా నిర్వాణిగా వచ్చినాను, తల్లి గర్భం నుంచి అలాంటి వెళ్తున్నాను, దేవుడు ఇచ్చినాడు, దేవుని తీసుకున్నాడు, దేవుని నామానికి స్తోత్రం అని చెప్పి అక్కడ ఆరాధన చేసిన ఆ వ్యక్తిని చూసుకుంటాం. ଆମେ ଦେଖୁଛୁ ସେ କହିଲା ମୋ ମାତାର ଗର୍ଭରୁ ଉଲଙ୍ଗ ହେଇକି ଆସିଅଛି, ମୁଁ ଉଲଙ୍ଗ ହୋଇ ସେଟାକୁ ଫେରିଯିବି, ସଦାପ୍ରଭୁ ଦେଲେ, ସଦାପ୍ରଭୁ ନେଇ ଅଛନ୍ତି, ସଦାପ୍ରଭୁଙ୍କ ନାମ ଧନ୍ୟ ଓ ସେ ଉପାସନା ଆରାଧନା କରୁଅଛନ୍ତି. ఇంకొకటి చూసినప్పుడు యోబు 1 చూడండి. యోబు 13:15 13:15 13:15 ଟିକେ ଦେଖନ୍ତୁ. 13:15 କଣ ଲେଖା ହେଇଛି? వాడు దేవుని పైన నమ్మకం ఇచ్చిన వ్యక్తిని చూసుకున్నా. 13:15 ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. సో వాడు ఏం చేసినాడు? అన్ని కోల్పోయినా కూడా నేను చనిపోయినా కూడా మనం ఏం చేశాను? దేవునిపై నమ్మకం పెట్టే వ్యక్తిని చూసుకుంటా. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ସେ ମତେ ବଧ କଲେ ମୁଁ ତାଙ୍କ ପାଇଁ ଅପେକ୍ଷା କରିବି, ସଦାପ୍ରଭୁଙ୍କ ଉପରେ ସେ ନିର୍ଭର ରଖୁଛନ୍ତି ଆଇବ. ఇంకా కూడా చూసినప్పుడు అదే యోబు 19, 19, 20, 25, 26 ఎలాంటి నిరీక్షణ అంటే అక్కడ చూస్తాం. చూడండి 25, 26 యోబు 19, చాప్టర్ 19 verse 25 and 26 19 25 ଆଉ 26 ଆମେ ପଢିବା ଓଡିଆରେ. ମାତ୍ର ମୁଁ ଜାଣେ ଯେ ମୋହର ମୁକ୍ତିକର୍ତ୍ତା ଜୀବିତ ଅଟନ୍ତି,
ଓ ଶେଷରେ ସେ ପୃଥିବୀ ଉପରେ ଠିଆ ହେବେ। ପୁଣି ମୋର ଚର୍ମ ଏଇ ରୂପେ ବିନଷ୍ଟ ହେଲା ଆଉ ଥରେ ମୁଁ ఈ ମାଂସ ବିହୀନ ହୋଇ ପରମେଶ୍ୱର ଦେଖିବି। మన దేవుడు సజీవుడుగా ఉన్నాడు. కొనే సమయంలో ఏం చదివినాడు? కొనే సమయంలో కూడా తెలుగు చదువుతారా? పరిశుద్ధ రామణులు ఉన్నారు, తెలుగు చదివి రామచంద్రన్న తెలుగు చదవండి. చూడండి, మన దేవుడు సజీవుడుగా ఉన్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు ఎరిగి ఉన్న వ్యక్తి. దేవుడు యోబుని గురించి దేవుని ఎరిగినాడు. ఇక్కడ యోబు ఏం చెప్తున్నాడు? దేవుని గురించి యోబు ఎరిగి ఉన్న వ్యక్తిని చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ପରମେଶ୍ୱର ଆଇବଙ୍କୁ ଜାଣିଥିଲେ, ଆଇବ పరమేశ్వరునికి ମଧ୍ୟ ଜାଣିଥିଲେ. అక్కడ చూసుకున్నప్పుడు సజీవుడిగా ఉన్నాడు, అక్కడ నిలుస్తూ ఉన్నాడు. నేను కండ్లాల దేవుని చూస్తానని హృదయ వాంఛతో కలిగి ఉన్న వ్యక్తిని చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ମୁକ୍ତିକର୍ତ୍ତା ଜୀବିତ ଅଛନ୍ତି, ଆଉ ସେ ପୃଥିବୀରେ ଠିଆ ହେବେ, ଆଉ ସେ କହୁଅଛନ୍ତି ମୁଁ ତାଙ୍କୁ ଦେଖିବି, ଆଉ ଏହା ଏକ ପରମେଶ୍ୱର ଆଉ ଆଇବଙ୍କ ହୃଦୟର ବାଞ୍ଛା ବିଷୟ ଆମେ ଦେଖୁଛୁ. ఇంకొక అంశం కూడా యోబు 32:1 ଆଇବ 32ର 1 ପଦ ଦେଖନ୍ତୁ. 32ର ఎలాగ ఉంటాడు? యోబు తన పార్వకి నీతి మంత్రిగా ఉంటాడని చూసుకున్నాం. ଆମେ ଦେଖିବା ଆଇବ ଏଇ ରୂପେ ଆଇବ ନିଜ ଦୃଷ୍ଟିରେ ଧାର୍ମିକ ହେବାରୁ ଏଇ 3 ଜଣ ଉତ୍ତର ଦେବାରୁ କ୍ଷାନ୍ତ ହେଲେ. యోబు ఎలాగ ఉంటాడా? యోబు నీతి మంత్రిగా ఉంటాడని చూసుకుంటాం. యోబు తన దృష్టి అందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. ఇప్పుడు చూడండి, యోబు నీతిమంతుడిగా ఉన్నాడని వాడు స్నేహితుడు తెలుసుకున్నాడు యోబు జీవితం గురించి. సో మన సంఘ జీవితం, మన కుటుంబ జీవితంలో కూడా ఎలాగ ఉన్నారో, మన నీతిమంతులుగా ఉన్నామా అని ఇద్దరికి తెలిసి ఉన్నదా? ଆମେ ଦେଖିବା ଆଇବ ଯେ ଆଉ ସେ ଧାର୍ମିକ ହୋଇକି ଅଛନ୍ତି, ଏହା ତାଙ୍କର 3 ଜଣ ମିତ୍ର ଆଉ ଦେଖିଲେ. ଆମ ପରିବାର କଣ ଦେଖୁଛନ୍ତି କି ଆମର ଧାର୍ମିକତା? నీతిమానంత యోబు చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ଆଇବ దృష్టిରେ, ଈଶ୍ୱରଙ୍କ దృష్టిରେ ଧାର୍ମିକ ହେଇଥିଲେ. దేవునికి భయపడే యోబు, కీడును విసర్జించే యోబు, ఆరాధన చేసిన యోబు, పాపం లేకున్న యోబు, దేవునిపై నిరీక్షణ పెట్టిన యోబు. చూసుకున్నప్పుడు నీతి మంత్రైన యోబు కూడా చూసుకున్నాం. ଆମେ ଦେଖିଲୁ ଯେ ଆଇବଙ୍କର ଜୀବନ ବିଷୟରେ ଯେ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଭୟ କରିବା ବ୍ୟକ୍ତି, ଉପାସନା କରିବା ବ୍ୟକ୍ତି, ପୁଣି ସେ ଧନ୍ୟବାଦ ଦେବା ବ୍ୟକ୍ତି, ଶେଷରେ ସେ ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଆମେ ଦେଖୁଅଛୁ ଆଇବଙ୍କୁ. అదే 31-35లో చాప్టర్ 35లో అక్కడ చూసుకున్నప్పుడు కూడా 31ର 35ରେ ଆମେ 35 ଦେଖୁଛୁ. దేవుడు సర్వ వల్లభ, దేవుడు ఎలాంటి వాడంట? సర్వశక్తిమాన్. ଦେଖ ମୋର ସାକ୍ଷର సర్వశక్తిమాన్ ମତେ ఉత్తర ଦିଅନ୍ତୁ. దేవుడు యోబు నా ప్రార్థన చేసినప్పుడు అక్కడ చూసుకున్నాం, నా దేవుడు సజీవుడు అని చూసుకున్నాం, ఇక్కడ నా దేవుడు సర్వశక్తి మంత్రుడు దేవుడు, నేను ప్రార్థన చేస్తే ఉత్తరం ఇస్తారని నమ్మకం పెట్టే యోబును చూసుకుంటాం. ଏବେ ଦେଖୁଛୁ ଯେ ସଦାପ୍ରଭୁ ସର୍ବଶକ୍ତିମାନ ଆଉ ସେ ମୋ କଥା ଶୁଣିଥାନ୍ତା. ଏଇ ଦେଖ ମୋର ସାକ୍ଷର ସର୍ବଶକ୍ତିମାନ ମତେ ଉତ୍ତର ଦିଅନ୍ତୁ କହିକି ଲେଖାଯାଇଛି ଓଡ଼ିଆରେ. ఇక్కడ అదే ఉత్తరం ఇస్తారని అక్కడ చూసుకున్నాం. దేవుడు నమ్మకం పెట్టే యోబు చూసుకున్నాం, విశ్వాసం కలిగి యోబు చూసుకున్నాం. వానికి యోబుకి ఏమి ఉండదంటే, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు సజీవమైన దేవుడు, నాకు ఉత్తరం ఇస్తారని కూడా నమ్మకమైన యోబు చూసుకుంటాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ଆଉ ସେ ଧାର୍ମିକ ଅଟନ୍ତି, ଆଉ ତଥାପି ସେ ଏଠି କହୁଛନ୍ତି ଯେ ସଦାପ୍ରଭୁ ଜୀବିତ ଅଟନ୍ତି, ପୁଣି ସଦାପ୍ରଭୁ ସେ ମୋର ପ୍ରାର୍ଥନା ଶୁଣିବେ ଆଉ ଏହା କହୁଛନ୍ତି. ఇంకా యోబు చూసుకోండి, యోబు 28 ଆଉ 28ର 28 ଟିକେ ଦେଖନ୍ତୁ. యోబు ఎలాంటి వాడంటే చదవండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడిచుటయే వివేకమనియు,
ఆయన నరులకు సెలవిచ్చెను. యోబు తన జీవితంలో దేవునికి భయపడి జీవించారంటే దేవుని జ్ఞానం కలిగి వ్యక్తిని చూసుకుంటాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ଯେତେବେଳେ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଭୟ କଲେ, ଆଉ ସିଏ ଦେଖୁଛୁ ଯେ ସେ ବହୁତ ଜ୍ଞାନବାନ ହେଲେ। ସେ ମନୁଷ୍ୟକୁ କହିଲେ, ଦେଖ ପ୍ରଭୁ ବିଷୟକ ଭୟ ହିଁ ଜ୍ଞାନ, କୁକ୍ରିୟା మరి ତ୍ୟାଗ ହିଁ ବୁଦ୍ଧି। దేవుని జ్ఞానం అంటే పరలోక జ్ఞానం. ମାନେ ପରମେଶ୍ୱରଙ୍କର ଜ୍ଞାନ ହଉଛି ସ୍ୱର୍ଗୀୟ ଜ୍ଞାନ। పరలోక జ్ఞానం ఎక్కడ ఉండదు? యాకోబు రాసిన పత్రికలో 3 చాప్టర్ 3లో ఆ పరలోక జ్ఞానం ఎలాంటి వాడదో యాకోబు చెప్తున్నాడు. ଆଉ ସ୍ୱର୍ଗୀୟ ଜ୍ଞାନ ବିଷୟରେ ଆମେ ଜାକୁବଙ୍କ ପୁସ୍ତକରେ ଦେଖୁଛୁ, ଆଉ କି ପ୍ରକାର ଜ୍ଞାନ ଜାକୁବ 3 ପର୍ବରେ ଆମେ ଦେଖିପାରିବା। చూడండి, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 3 వర్స్ 17. 3:17 ପଦ ଟିକେ ଦୟା କରିକି ଦେଖନ୍ତୁ, କିଏ ତେଲୁଗୁରେ ବି ପଢନ୍ତୁ। ଯଦି କିଏ ପାଇଲେ ପଢନ୍ତୁ ପିଲାମାନେ ତେଲୁଗୁରେ। 17 పద అయితే, పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదుమైనది, సులువుగా లోబడునది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతనైనను వేషధారణనైనను లేనదియునై ఉన్నది. చూడండి, వాడి జ్ఞానం పరలోక జ్ఞానం. దేవుని జ్ఞానం పొందుకున్న వ్యక్తి ఎలాగ ఉంటాయంటే సంతోషంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు, సకల కనికరం పొందిన ఉన్నాడు, మంచి ఫలముతో నిండిన వాడు ఉన్నాడు, పక్షపాతం లేకుండా కల్మిషం మాయం లేకుండా ఉండే వ్యక్తి చూసుకుంటారు. ଆମେ ଦେଖୁଛୁ ସଦାପ୍ରଭୁଙ୍କର ଉର୍ଦ୍ଧ୍ୱରୁ ଜ୍ଞାନ, ସ୍ୱର୍ଗୀୟର ଜ୍ଞାନ। ଜାକୁବ 3:17 ଲେଖା ହେଇଛି, ଉର୍ଦ୍ଧ୍ୱରୁ ଆଗତ ଜ୍ଞାନ ପ୍ରଥମରେ ପବିତ୍ର, ଦ୍ୱିତୀୟରେ ଶାନ୍ତିପ୍ରିୟ, ମୃଦୁଶୀଳ, ବାଧ୍ୟ, ଦୟା, ଉତ୍ତମ ଫଳରେ ପରିପୂର୍ଣ୍ଣ, ସନ୍ଦେହଶୂନ୍ୟ ଓ ନିଷ୍କପଟ, ପୁଣି ଶାନ୍ତିକାରକ ଲେଖାଯାଇଛି। వాడు జ్ఞాని కూడా కాదు, జ్ఞాని మాత్రం కాదు, వివేకిగా జీవించినాడు. చూడండి, అదే జేమ్స్ 3:13, 3:13. ଆଉ 13 ଦେଖନ୍ତୁ, యోబు, అదే యోబు లేదు, యాకోబు, యాకోబు 3:13. 3:13 ପଦ ଆମେ ଦେଖିବା। ଆଉ ସେଠି ଲେଖା ହେଇଛି ଯେ, କିନ୍ତୁ ଯଦି ତୁମମାନଙ୍କ ହୃଦୟରେ ତିକ୍ତ ଈର୍ଷା ଭାବ, ସ୍ୱାର୍ଥପରତା ଥାଏ, ତାହେଲେ ସତ୍ୟ ବିରୋଧରେ ଗର୍ବ କର ନାହିଁ, మిథ్యా కువ ନାହିଁ ଲେଖା ହେଇଛି। అక్కడ చూసుకున్నప్పుడు జ్ఞానిగా ఉన్నాడు, వివేకిగా ఉన్నాడు. అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? శాంతముతో తన క్రియ వలన, మంచి నడక వలన చూసుకుంటే విచ్చడి చూసుకుంటారు. ଆମେ ଦେଖୁଛୁ ସେଇ ପ୍ରକାର ବିବେକୀ ବୁଦ୍ଧି ଥିବା ଜ୍ଞାନୀ ଲୋକ, ଆଉ ସେ କେମିତି ବଞ୍ଚୁଛି ନମ୍ରତାରେ ଆମେ ଦେଖୁଛୁ। ଆଉ ସେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ନମ୍ରତାରେ, ପୁଣି ତା విశ్వాసత్వ ପରେ ସେ ବଞ୍ଚୁଛି। మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, మంచి వివేకం కలిగిన వ్యక్తి, మంచి క్రియతో కలిగిన వ్యక్తి, శాంతముతో అన్ని కార్యములు చేసిన వ్యక్తి యోబు అని చూసుకుంటాం। ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ କି ପ୍ରକାର ଅଛି, ମାନେ ଆଉ ସିଏ ଜ୍ଞାନ ସଙ୍ଗତ, ନମ୍ରତା, ସଦା ଆଚରଣ ଦ୍ଵାରା ଆଉ ସିଏ ଉତ୍ତମ କର୍ମ ପ୍ରକାଶ କରି ଆଇବ వ్యక్తి ଭାବରେ ସେ ଅଛନ୍ତି। ఇలాంటి జ్ఞానం కలిగి వ్యక్తిని వలన వాడు ఏం చేస్తున్నాడు? తన ఇల్లును చక్కపరుచుకున్నాడు. చూడండి, 1:5లో తన బిడ్డలు ఏం చేస్తున్నారు? ఆత్మ రీతిలో ఎలాంటి ఫలించాలో ఆ ఆత్మ రీతిలో ఆ బిడ్డలు పెంచిన వ్యక్తిని చూసుకున్నాం। ଏପରି ଜ୍ଞାନ ବ୍ୟକ୍ତି ତାଙ୍କର ଘରକୁ କି ପ୍ରକାର ନିର୍ମାଣ କରୁଛି, ସେ 1:5ରେ ଆମେ ଦେଖୁଛୁ ତାଙ୍କ ପିଲାମାନଙ୍କୁ ସେ କେମିତି ସଜାଡୁଛି, ଆଉ ତା ଘର କେମିତି జ్ఞాନରେ ନିର୍ମାଣ କରୁଛି ଆମେ ଦେଖୁଛୁ। సో ఇక్కడ చూసుకున్నాం, యోబు 31:1లో పాపం చేయకుండా తన నిబంధన చేసిన వ్యక్తిని కూడా చూసుకున్నాం। ଆଉ ଆମେ ଦେଖୁଛୁ 31ର ତାର 1ରେ పాప ନ କରିବା ପାଇଁ ସେ ନିୟମ କଲେ। అక్కడ చూసినప్పుడు నేను కళ్ళతో పాపం చేసేది ఎట్లా నేను నిబంధన చేసి ఉండని చూసుకున్నాం। ମୁଁ ଆପଣା ଚକ୍ଷୁ ସଙ୍ଗେ ନିୟମ କଲି, ତେବେ ମୁଁ ଯୁବତୀ ପ୍ରତି କିପରି ଅନେଇବି, ଏହା ସେ ନିୟମ କଲେ। సో అలాంటి యోబు జీవితంలో యోబు ఎలాంటి వ్యక్తియో ఇంక కూడా యోబు చూసినప్పుడు కూడా చూడండి, యోబు ఒక నిమిషం 16:19
16 అన్నా ఎంత? 19 16 19లో యోబు ఎంత అన్నా? 16 19 చాప్టర్ ଆଉ 16 verse 19 16ର 19 ଆମେ ପଢିବା। ఆ, ଆଉ ଲେଖା ହେଇଛି, ଏବେ ଦେଖ, ఆ, ଏବେ ମଧ୍ୟ ଦେଖ, ମୋର ସାକ୍ଷୀ ସ୍ୱର୍ଗରେ ଅଛନ୍ତି ଆଉ ఉమ్, ମୋ పక్షରେ ప్రమాణదాତା ఉమ్. ఊର୍ధ్ୱରେ ଅଛନ୍ତି। అక్కడ చూసుకున్నప్పుడు నా సాక్షి పరలోకములో ఉండాలని, నా సాక్షి దేవుడే సాక్షిగా ఉండాలని కూడా దేవుని సాక్షి ఇచ్చే వ్యక్తిగా చూసుకుంటాం. ଆମେ ଦେଖୁଛୁ ଏଠାରେ ସେ ଆଇବ କହୁଛନ୍ତି, ସ୍ୱର୍ଗରେ ମୋର ସାକ୍ଷୀ ଅଛନ୍ତି। ఆ, ସ୍ୱର୍ଗରେ ଆଉ ସେ ଆଇବଙ୍କର ସାକ୍ଷୀ ହେଲେ ପରମେଶ୍ୱର। వాడు ప్రార్థన జీవితం సాక్షి చూడండి 17లో. అది కైకి 17 చదవండి తెలుగులో. ଆଉ 17 ପଦ ଜଣେ କିଏ 16ର ఆ, 17 ପଦ ଟିକେ 16ର 17 పదରେ ଲେଖା ହେଇଛି తెలుగుରେ, ఆ, నా చేత ఆ, బలత్కారము జరగకపోయినను ఆ. నా ప్రార్థన యథార్థముగా నుండినను ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. ఆ ఏడుపు చేత ఉన్నాడు. ఆ కైలో ఏమి కుటుంబం ఏమి అన్యాయం లేదు. అక్కడ జపం శుద్ధమా ఇరుకైలు వాళ్ళ జపం ప్రార్థన ఎలాగుండంట శుద్ధంగా ఉండదని చూసుకున్నాం. జపం పరిశుద్ధంగా ఉండదని చూసుకున్నాం. ଆମେ ଆଇବଙ୍କର ପ୍ରାର୍ଥନା କି ପ୍ରକାର ଅଛି ଓଡ଼ିଆରେ ପଢିବା, ତଥାପି ମୋ ହସ୍ତରେ ଦୁରାତ୍ମ୍ୟ ନାହିଁ ଓ ఆ, ମୋର ପ୍ରାର୍ଥନା ନିର୍ମଳ। ఆ. నా స్నేహితులు పరిహాసం చేస్తున్నారు. నా కండ్లు కన్నీరు సురిసింది. ఆయన కూడా నా సాక్షి దేవుడే అని ఆ దేవుని వాని ప్రార్థన గురించి హృదయమున ఆలోచన గురించి దేవుడు సాక్షి ఇచ్చే వ్యక్తిగా చూసుకుంటాం. ଆମେ ଦେଖୁଛୁ ସେ କହୁଛନ୍ତି 16 ପଦରେ, ରୋଦନରେ ମୋର ମୁଖ ବିକୃତ ହୋଇଅଛି ଓ ମୃତ୍ୟୁଛାୟା ମୋ ଚକ୍ଷୁର ପତା ଉପରେ ଅଛି, ତଥାପି ମୋ ହସ୍ତରେ ଦୁରାତ୍ମା ନାହିଁ ଓ ମୋର ପ୍ରାର୍ଥନା ନିର୍ମଳ, ଆଉ ସଦାପ୍ରଭୁ ହିଁ ମୋର ସାକ୍ଷୀ, ସେ ସ୍ୱର୍ଗରେ ଅଛନ୍ତି କହୁଛନ୍ତି। మనం ఎన్నోసారి ప్రార్థన చేస్తాం. రోజు ఇంట్లో చేస్తాం, కుటుంబంలో చేస్తాం, సంఘంలో చేస్తాం. మన ప్రార్థన ఇలాంటి శుద్ధ ఏం చేసినది అక్కడ చూస్తున్నాం. జపం శుద్ధమా ఇరుకే ప్రార్థన ఎలాగ ఉంటుందట శుద్ధంగా ఉండదు, నిబ్బరంగా ఉండేది ప్రార్థన. ଆମର ପ୍ରାର୍ଥନା ପାରିବାରିକ ଭାବରେ କରୁ, ବ୍ୟକ୍ତି ଭାବରେ କରୁ, ମଣ୍ଡଳୀ ଭାବରେ କରୁ, କିନ୍ତୁ ଆମର ପ୍ରାର୍ଥନା ଶୁଦ୍ଧ ପବିତ୍ର ଭାବ ଦରକାର। ଯେମିତି ଆଇବ କହିଲେ, ମୋର ହାତରେ ଦୁରାତ୍ମା ନାହିଁ, ମୋର ପ୍ରାର୍ଥନା ନିର୍ମଳ। చూడండి వాళ్ళు బిడ్డలు కోల్పోయినారు. భార్య దూషింపి ప్రాణం అప్పగించి చెప్పింది. స్నేహితులు కూడా ఆదరణ ఏమీ ఆదరణ కలగలేదు. శరీరం అంతా ఏమైంది, చీలిపోయిన శరీరం. ఇలాంటి బాధల మధ్యలో కన్నీరు మధ్యలో వాడు చేసేది ఎన్ కన్ 20 చదవండి. 20 అదే 16-20లో 20 ପଦ ପଢିବା, ମୋ ମିତ୍ରଗଣ ମତେ ତୁଚ୍ଛ କରିଅଛନ୍ତି, ମାତ୍ର ମୋର ଚକ୍ଷୁ ପରମେଶ୍ୱରଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଲୋତକ ଢାଳେ। అని అక్కడ ఉండదు. ఎన్ కన్నీర్ ఎన్ దేవుని కన్నీరు సొరిగిరది. అలా అంటే దేవుని చేత ఏం కన్నీరు సురిసి ప్రార్థన చేస్తానని చెప్తున్నాడు. ఆ వాక్యం ଆଉ అక్కడ ଏଠି ఉండదండి. 20 వచ్చినవా? 16, 20? 16, 20లో తెలుగులో ఇలా రాయబడి ఉంది, ଆଉ నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నరుని విషయమై ఒక్కడు దేవునితో వ్యాజ్యమడవలననియు. ఆ కన్నీరు చూసి ప్రార్థన ఉండదా? కన్నీరు సొరిగిరది என்று నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమడవలను, నరపుత్రుడి విషయమై వాని స్నేహితులతో వ్యాజ్యమడలను కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రభావముగా విడుచుచున్నాను. కన్నీరు ఎలా ఉండే ప్రభావం. చూడండి వాళ్ళ ప్రార్థన అంశం ఏముంటదంటే, ఇద్దరు ఎక్కడితో ఎగతాళం చేస్తే వాడు జగడం చేసేలేదు, వాడు నాట్ ఫైటింగ్ విత్ దెమ్. వాడు ఏం చేసినాడు? దేవుని సన్నిధి వచ్చి మోకాళ్ళించి ఎగతాళం చేసినా కూడా వాళ్ళు ఏకతో అంత కన్నీరు సురిసి ప్రవాగముతో ప్రార్థన చేస్తాడు. ଆଉ ଦେଖନ୍ତୁ, ଆଉ ଆଇବ ମିତ୍ରଗଣ ମତେ ତୁଚ୍ଛ କରନ୍ତି, ମୋର ଚକ୍ଷୁ ପରମେଶ୍ୱରଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟରେ ଲୋତକ ଢାଳେ, ଓଡ଼ିଆରେ ଲେଖାଯାଇଛି। ఇన్ని కూడా చూసినప్పుడు కూడా వాడు యోబు జీవితంలో ఆ దేవుని ఎలాగ చూసుకున్నాం. దేవుడు ఎలాగ ఉండట
దేవుడు సజీవుడు దేవుడుగా ఉన్నాడు. 9:33 చదవండి. దేవుడు ఎలాగ ఉన్నాడు యోబు జీవితంలో? అంత ఒకటి 9 9:33 అన్న 9 ର 33 ପଦ ପଢିବା। ଆମେ ଦୁହିଁଙ୍କ ଉପରେ ହସ୍ତାର୍ପଣ କରିବାକୁ ସମର୍ଥ ఆ, కౌనసి మధ్యస్థ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ନାହିଁ। తెలుగులో ఆ, రాయిస్తుంది, ఆ, మా ఇద్దరి మీద చేయి ఉండదగిన మధ్యవర్తి మాకు లేడు। అక్కడ అక్కడ 9:33లో మధ్యవర్తి కోసం ఏం చేసినాడు? కనిపెట్టి ఉన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ଯେ ଆଇବ କହୁଅଛନ୍ତି ଜଣେ ମଧ୍ୟସ୍ଥ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ନାହିଁ। అదే కాకుండా 19:25లో నా దేవుడు సజీవమైన దేవుడు అని కనిపెట్టి ఉన్నాడు. 19:25 1925 లో అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును। ఇంకా 33:23లో నా దేవుడు సమాసి పండుగల తూరణ చూసుకుంటాం చూడండి. 33:23లో 23 ఓకే 33:23 33:23లో నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలతో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల అక్కడ మధ్యవర్తి చూసుకున్నాం. ఇక్కడ దేవునికి మనుషునికి ఏం చేయాలి? ఒక మధ్యవర్తి కావాలా, సమాసి చేసిన దూతుడు కావాలని యోబు అక్కడ అడుగు ఉంటుందని చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ସେଠାରେ ଜଣେ ମଧ୍ୟବର୍ତ୍ତୀ ମଧ୍ୟସ୍ଥ କେହି ନାହାନ୍ତି, କିନ୍ତୁ ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ମନୁଷ୍ୟକୁ ଆଉ ଦୂତ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଜଣେ ମଧ୍ୟବର୍ତ୍ତୀ ଅଛନ୍ତି କହିକି ଆମେ 23 ପଦରେ పడుచు। ఇప్పుడు చూడండి, యోబు ఎలాంటి వాడు ఎన్నో కలిసి చూసుకున్నాం. వాడు భయభక్తి కలివాడు, ఉత్తముడు, కీడుని విసర్జించేవాడు। ଆମେ ଦେଖିଲୁ ଆଇବ ଭୟ ଭକ୍ତି ବ୍ୟକ୍ତି ଲୋକ, କୁକ୍ରିୟା ତ୍ୟାଗୀ ଲୋକକୁ ଆମେ ଦେଖିଲୁ ଆଇବଙ୍କୁ। పాపం చేయలేని వాడు, దేవుని స్తుతించేవాడు। ଆଉ ପାପ ନ କରିବା ବ୍ୟକ୍ତି, ପ୍ରଭୁଙ୍କୁ ସ୍ତୁତି ପ୍ରଶଂସା କରିବା ବ୍ୟକ୍ତି। పరిశుద్ధంగా జీవించేవాడు, దేవునిపై నమ్మకం పెట్టినవాడు। ଆଉ ସେ ପବିତ୍ର ଜୀବନ ଯାପନ କରିବା ବ୍ୟକ୍ତି, ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ନିର୍ଭର ରଖିବା ବ୍ୟକ୍ତି। యోబు నీతిమంతుని చూసుకున్నాం। ଆଉ ଆଇବ ଧାର୍ମିକ ବୋଲି ଆମେ ଦେଖିଲୁ। ఆయన ప్రార్థన చేస్తే నాకు మధ్యవర్తి కావాలంటే ప్రార్థన కై శుద్ధంగా ఉండదని కూడా చేరి శుద్ధంగా పెట్టుకునే చూసుకున్నాం। ଆମେ ଦେଖିଲୁ ମୋ ହାତରେ କୌଣସି ଦୁରାତ୍ମ୍ୟ ନାହିଁ, ମୋ ପ୍ରାର୍ଥନା ନିର୍ମଳ କହିକି ଆଉ ଦେଖିଲୁ। స్నేహితులు ఎగతాళి చేసినా కూడా ప్రార్థన చేసే వ్యక్తికి చూసుకుంటాం। ଆମେ ଦେଖିଲୁ ତା ମିତ୍ରଗଣ ତାକୁ ଉପହାସ କଲେ ବି ସେ ପ୍ରାର୍ଥନା କରିବା ବ୍ୟକ୍ତି ତୁଲ୍ୟ ଦେଖିଲୁ। ఏమీ మాట్లాడకుండా తగ్గించే వ్యక్తిని చూసుకుంటాం। ଆମେ ଦେଖିଲୁ ଆଇବ କୌଣସି କଥା ନକି ନମ୍ରଚିତ ବ୍ୟକ୍ତି ତୁଲ୍ୟ ଆମେ ଦେଖିଲୁ। ఆమెలో పరలోక జ్ఞానం పొందిన వ్యక్తి, జ్ఞానంతో పనిచేసిన వ్యక్తి అని చూసుకుంటాం। ଆମେ ଦେଖିଲୁ ଯେ ଆଇବ ଜଣେ ବୁଦ୍ଧିମାନ ଜ୍ଞାନବାନ ବ୍ୟକ୍ତି ତୁଲ୍ୟ ଦେଖିଲୁ। మంచి క్రియలతో జ్ఞానం బదిలిపడిచే వ్యక్తిని చూసుకున్నాం। ଆଉ ଉତ୍ତମ କ୍ରିୟା କରିବାରେ ସେ ଜ୍ଞାନଶୀଳ ବ୍ୟକ୍ତି ଭାବରେ ଦେଖିଲୁ। నా సాక్షి దేవుని దగ్గర ఉండదని దేవుని సాక్షిగా పెట్టిన వ్యక్తిని చూసుకున్నాం। ଆମେ ଦେଖିଲୁ ସ୍ୱର୍ଗରେ ମୋର ସାକ୍ଷୀ ଅଛନ୍ତି କହିକି ଆଇବ କହିବା ସାକ୍ଷ୍ୟ ଦେଖିଲୁ। ఒకవేళ లోకం పుడిచినా కూడా నా దేవుని నా కండ్లారా చూస్తానని నిరీక్షణ పొందిన వ్యక్తిని చూసుకున్నాం। ଯଦି ଲୋକମାନେ ହୁଏତ ତାକୁ ତୁଚ୍ଛ କଲେ ବି ପରମେଶ୍ୱର ହିଁ ସ୍ୱର୍ଗରେ ସେ ଦୃଷ୍ଟିପାତ କରୁଛନ୍ତି, ମୋର ସାକ୍ଷୀ ଭାବରେ ଅଛନ୍ତି କହିକି ଦେଖିଲୁ। మన బిడ్డలను కూడా ఆత్మీయ రీతిలో ఆత్మీయ రీతిలో బలపరిచిన వ్యక్తిని చూసుకున్నాం। ଆମେ ଦେଖୁଛୁ ତାଙ୍କ ସନ୍ତାନ ମାନଙ୍କୁ ସେ ଆତ୍ମିକରେ ବଳବାନ କରିବା ବ୍ୟକ୍ତି ତୁଲ୍ୟ ଆମେ ଦେଖିଲୁ। నా నీతి మంత్రని వాళ్ళ స్నేహితులు చెప్పిన సాక్ష్యాన్ని చూసుకున్నాం। ଆମେ ତାଙ୍କର ମିତ୍ରଗଣ ଆଉ ତାକୁ କହୁଛନ୍ତି ତୁମେ ଧାର୍ମିକ ବୋଲି ସମ୍ବୋଧନ କରିବା କଥା ଦେଖିଲୁ। ఇప్పుడు యోబు దేవుని సాక్ష్యం అంటే జోబ్ 42:1-2 ଆଉ ଦେଖିଲୁ 42ର ଆଇବ 42ର 1-2 ଅନନ୍ତର ଆଇବ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଉତ୍ତର ଦେଇ କହିଲା, ମୁଁ ଜାଣେ ଯେ ତୁମେ ସବୁ କରିପାର ଓ ତୁମର କୌଣସି ସଂକଳ୍ପ ନିବାରଣ ଆଉ କରାଯାଇ ନାହିଁ। ଆମେ ଦେଖିଲୁ 42:2 తెలుగు చదువుతారా ఎవరని మోసుకుంటాం? 42:2 నేనే చదువుతానన్నా। నీవు సమస్త క్రియలను చేయగలవనియు
ఉమ్, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానరదనియు ఉమ్. నేను ఇప్పుడు తెలుసుకొంటిని. ఇప్పుడు దేవుడు యోబు ఏం చేసుకున్నాడు? దేవుని చిత్తం ఎరిగిన వాడు, అన్ని కర్మలు చేసే సమర్థుడు. దేవుడు చేసే కర్మ ఏమి నిలిచి అయ్యలేదని కూడా వాడు దేవుని ఆలోచన ఎరిగిన యోబు అని చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ ଆଇବ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଉତ୍ତର ଦେଇ କହିଲା, ମୁଁ ଜାଣେ ତୁମେ ସବୁ କରିପାର ଓ ତୁମର କୌଣସି ସଂକଳ୍ପ ନିବାରଣ କରାଯାଇ ନପାରେ। ଆଇବ ସଦାପ୍ରଭୁ କହୁଛ ସବୁ କରିପାର କହୁଛନ୍ତି। ఆఖరిగా చూసుకున్నప్పుడు యోబు అదే 42లో యోబు 42:10లో స్నేహితుడి కోసం ప్రార్థన చేసినాడు. రెండంత ఆశీర్వాదం పొందిన యోబుని చూసుకున్నాం. ଆମେ ଦେଖୁଛୁ 10 ପଦରେ 42ର 10ରେ ଆଇବ ଆପଣ ମିତ୍ରମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତେ ఆ, ଆଉ ସେମାନେ 2 ଗୁଣ ଆଶୀର୍ବାଦ ପାଇଲେ, ପ୍ରଦାନ କରାଗଲା। అన్ని కర్మ కూడా యోబు 42 లాస్ట్ 2 వర్స్లో యోబు దానికి తర్వాత 140 ఇయర్స్ జీవం కలిగి ఉన్నాడు. తన 4 తలముల 4th జనరేషన్ చూసినాడు. యోబు చూసుకున్నాం. మంచి లివ్ లాంగ్ లైఫ్ అండ్ దాన్ని ప్రమోటెడ్ టు ద గ్లోరీ అని చూసుకున్నాం. ଆମେ ଦେଖିଲୁ ତା 16 ପଦରେ ଏଉଥରେ ଆଇବ 140 ବର୍ଷ ବଞ୍ଚି 4 ପୁରୁଷ ଯାଏ ଆପଣାର ପୁତ୍ର ପୌତ୍ର ମାନଙ୍କୁ ଦେଖିଲା। ఆ, యోబు జీవితం ఆరంభం అల్పమైన ముగింపు ఎలాగున్నదని సంపూర్ణమైన స్థితిలో, పరిపూర్ణమైన స్థితిలో, పరిపూర్ణ ఆశీర్వాదం పొందే స్థితిలో సంపూర్ణుడుగా వాడు దేవుని గృహం చేర్చుకునే వ్యక్తిని చూసుకుంటాం. ହୁଏତ ଆଇବଙ୍କର ଆରମ୍ଭ ଜୀବନ ହୁଏତ ଅଳ୍ପ ହେଇପାରେ, କିନ୍ତୁ ତାର ଶେଷ ଜୀବନ ପରିପୂର୍ଣ୍ଣ ଜୀବନ, ପୂର୍ଣ୍ଣାୟୁ ହେଇକି ଆଉ ସେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ହେଇକି ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଉପସ୍ଥିତ ହେଲେ। యోబు ప్రార్థన జీవితం, యోబు ప్రార్థనలో పరిశుద్ధంగా ఉన్నాడు. ଆଇବଙ୍କର ପ୍ରାର୍ଥନାରେ ଆମେ ଦେଖୁଛୁ ସେ ପବିତ୍ରତାରେ ଥିଲେ యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినాడు. ଆଉ ସେ ତାଙ୍କର ମିତ୍ର ମାନଙ୍କ ନିମନ୍ତେ ସେ ପ୍ରାର୍ଥନା କଲେ రెండోసారి ఆశీర్వాదం పొందినాడు. ଆଉ ସେମାନେ 2 ଗୁଣ ଆଶୀର୍ବାଦ ପାଇଲେ। ఇంకా చెప్పినప్పుడు కూడా యోబు సహనం, యోబు విశ్వాసం, యోబు ప్రార్థన వాడిని సంపూర్ణమైన జీవితం చేసి లోకం విడిచి వెళ్ళినట్టు చూసుకున్నాం. ଆମେ ଏଟା ଦେଖୁଛୁ ଆଇବଙ୍କର ଆଉ ପ୍ରାର୍ଥନା, ଆଇବଙ୍କର ସମ୍ପୂର୍ଣ୍ଣ, ଆଇବଙ୍କର ସେ ପରିପୂର୍ଣ୍ଣତା ଜୀବନରେ ପ୍ରବେଶ କରିବା ଦେଖୁଛୁ। ఒకవేళ దేవుడు వస్తారంటే దేవుడు మన గురించి, మన బిడ్డల గురించి, మన భార్యను గురించి ఏమి సాక్షి చెప్తాడు? ଯଦି ପ୍ରଭୁ ଆସିବେ ତାହେଲେ ଆମ ବିଷୟରେ, ଆମ ସମସ୍ତ ବିଷୟରେ ସେ କଣ ସାକ୍ଷ୍ୟ ଦେବେ? యోబు ఊస్ దేశమంతగా సాక్షిగా ఉన్నాడు స్టార్టింగ్ లో. ଆଇବ ପୁରା ଉଷ ଦେଶରେ ସେ ପ୍ରଥମେ ସାକ୍ଷୀ ଭାବରେ ଥିଲେ। కొనే వరకు లాస్ట్ చూసినప్పుడు కూడా తన ఇంటి వారు, తన బిడ్డలంతో, కుటుంబంతో దేవుడు సాక్షిగా జీవించాడని చూసుకుంటాం. ଆମେ ଦେଖୁଛୁ କେବଳ ସେତିକି ନୁହେଁ, ତା ପରିବାର, ତା కుటుంబ ସମସ୍ତଙ୍କ ମଧ୍ୟରେ ଆଇବ ସାକ୍ଷୀ ଭାବରେ ଜୀବନ ବିତେଇଲେ। ఇప్పుడు ఆలోచన చేయండి. నేను నా ఇంటి, యోసువ చెప్పినాడు, నేను నా ఇంటి వారును దేవుని సేవించదమని చెప్పినాడు. ତେଣୁ ଆମେ ଝିଅ କହିଲେ, ମୁଁ ଆଉ ମୋ ପରିବାର ସଦାପ୍ରଭୁଙ୍କର ସେବା କରିବୁ। ఇప్పుడు ఆలోచన చేయండి, నేను ఎట్లా ఉంటాను, నా భార్య ఎట్లా ఉండాది, నా కుటుంబం ఎట్లా ఉండాది అని ఆలోచన చేసి చక్కపరుచుకొని దేవుని మందిరంలో ఆశీర్వాదంగా ఉండాలా, లోకంకు ఆశీర్వాదం ఉండాలా. యోబు వల్లే అంత సాక్షిగా జీవించాలని మనవి దేవుని వాక్యం ఆశీర్వదించింది. ଆମେ ଚିନ୍ତା କରିଅଛି, ମୁଁ କି ପ୍ରକାର ଅଛି, ମୋ ସ୍ତ୍ରୀ କି ପ୍ରକାର ଅଛି, ମୋ କୁଟୁମ୍ବ ପରିବାର କି ପ୍ରକାର ଅଛି, ଆଉ ନିଜକୁ ପରୀକ୍ଷା କରିବା ଏ ବାକ୍ୟ ଦ୍ୱାରା ହିଁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଚେତନା ଦେଇ ଆଉ ସେ ସଜାଗ କରନ୍ତୁ। దేవుని వాక్యం ఆశీర్వదించింది। ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ପ୍ରଭୁ ହିଁ ମହିମା ପାଆନ୍ତୁ। ఒకటి సంఖ్య